కీర్తనల గ్రంథము 86 5 ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు, నీకు మొరపెట్టు వారందరి ఎడల కృపాతిశయము గలవాడవు. ఇంకొక మాట, కీర్తన 19:12. తన పొరపాటులు కనుగొనగలవాడెవడు? నేను రహస్యంగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చు. ఇక్కడ ఈ 2 వచనాల ద్వారా దేవుడు నా జీవితంలో చేసిన కార్యాన్ని మేము ముందు చెప్తాను. ఈ మధ్య కాలంలో అంటే నేను చాలాసార్లు చెప్తా వస్తాను కదా, దేవుడు నన్ను శిక్షించాలనుకుంటే ఆయన చేసే మొట్టమొదటి పని ఏంటంటే నాతో మాట్లాడడం మానేస్తాడు. నాకే కాదు, ఎవరికైనా కూడా అదే అనుకుంటాను. అది మనం మొదట్లోనే మనం గుర్తించినట్లయితే, మనమే గుర్తించి మనం అక్కడే మనం సరి చేసుకున్నట్లయితే దేవుని కోపం అధికం అవ్వకుండా, దేవునికి మరింతగా మనం దూరం కాకుండా జాగ్రత్త పడగలం. అయితే ఏ రోజైనా దేవుడు నాతో మాట్లాడలేదు అనుకోండి, అప్పుడు నాకెంతో కలవరం వస్తుంది. ఏదో తప్పు చేసినాను, దేవుడికి కోపం వచ్చే సంగతి ఏదో చేశాను, దేవుడు మాట్లాడట్లేదు. ఆయన్ని క్షమాపణ అడిగి నా తప్పేదో నేను కనుక్కొని నేను క్షమాపణ అడగాలి. వెంటనే నేను రెక్టిఫై చేసుకోవాలి, లేకపోతే నేను ఇంకా దూరం అయిపోతాను. నా యొక్క అవిధేయత ఇంకా కఠినం అయిపోతుంది. ఇంకా నేను నా ప్రభువుని దగ్గర చేరడం ఎంతో కష్టం అవుతుంది అనే భయం నాకు వచ్చేస్తుంది అనమాట. వచ్చేసి ఇంకా మాట్లాడలేదంటే ఖచ్చితంగా నా పనులు వదిలిపెట్టుకో, ఇంపార్టెంట్ అయినా ఏవైనా వదిలిపెట్టుకొని ఆయన మాట్లాడే వరకు ప్లీజ్ ప్రభా క్షమించు, నాకు తెలియపరచు, నువ్వు నాతో మాట్లాడు, వాక్యంగా నేను తప్పు ఏం చేసిన నాకు చూపించు, అట్లాగా ఆయన దగ్గర నేను గోజాడి అట్లాగా నేను రిక్వెస్ట్ చేసుకొని ఆయన స్వరం విని తిరిగి రెక్టిఫై చేసుకునే వరకు కూడా కొన్ని గంటలైనా అలా కూర్చొని సరి చేసుకుంటాను. అది నాకు అలవాటు. ఇట్లాంటివి చాలాసార్లు సాక్ష్యం చెప్తా వచ్చినాను కూడా. అయితే ఈ మధ్య కాలంలో దేవుడు నాతో మాట్లాడట్లేదు, కానీ సమయం ఉండట్లేదు. దాన్ని బట్టి ఏం చేస్తున్నానంటే, ఎందుకు సమయం ఉండట్లేదు తర్వాత చెప్తాను. దాన్ని బట్టి ఏం చేస్తున్నానంటే, నేను ఎక్కువసేపు పర్లేదులే అన్నట్టుగా ఏదో వాక్యం చదువుకొని దీని ద్వారా ఏదో మాట్లాడేసినాడులే అని తృప్తి కలగకని, ప్రభు మాట్లాడకనే నేను ఏదో వాక్యం చూసుకొని ఓకే అనుకొని లేచి వెళ్ళిపోతున్నాను. అలాగా 2 days నుంచి జరుగుతూ ఉంటే నాకు అసంతృప్తిగా ఉంది. తిరుగుతున్నాను కానీ ప్రభు నాతో ఉండు అనుకుంటున్నాను, కానీ ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఉంది. అలాంటి సమయంలో అంటే దేవుడి కృపను బట్టి కుటుంబ ప్రార్థన చేసుకుంటే రేపిస్తే సర్లే అని ఎప్పుడైనా చూడండి, నేను చెప్తాను, నా జీవితంలో నేను బలహీనపడినప్పుడు దేవుడు తిరిగి నేను బలపరిచే విషయంలో తన పరిచర్యలోనే నన్ను బలపరుస్తూ ఉంటాడు. అది ఏదైనా, ఎవరికైనా 2 మాటలు చెప్పడం వల్ల కానీ, ఆయన గ్రూప్కి వచ్చి ఏదో వాక్యం చెప్పడం వల్ల కానీ, ఎవరికోసమైనా ప్రార్థన చేయమంటే చేయడం కానీ, లేదా ఇంట్లో కుటుంబ ప్రార్థన చేసి పిల్లలకి ఏదైనా చెప్పడం కానీ, అలాగే ఏదో ఆయన పని నేను చేసినప్పుడు ఆ పని ద్వారా ఆయన కనికరించి నన్ను పడిన స్థితిలోంచి సరి చేస్తాడు అనమాట. నేను గమనించి చెప్తున్నాను. అలాగా కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నాను. కుటుంబ ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడి కృపను బట్టి వారం ఇచ్చినాడు, పిల్లలకు వాక్యం చెప్పే విషయంలో సహాయపడినాడు. ఆ వాక్యం కూడా ఆత్మానుసారంగా వచ్చేటట్లు కృప చూపించినాడు. నన్ను బట్టి కాదు ప్రభా, నీ ప్రజల కొరకు అని అడిగినప్పుడు దేవుడు కృపనిస్తున్నాడు. అదే సమయంలో బిడ్డల గురించి కూడా ప్రార్థన చేస్తే ప్రభు వాళ్ళు రాంగ్ వేలో ఉన్నారు, వాళ్ళని సరిచి, వాళ్ళు మాటతో లోబడకపోతే గర్దించైనా శిక్షించైనా సరిచేయనైనా అని వాళ్ళ కొరకును నా కొరకును కుటుంబం అంతటి కొరకును ప్రార్థన చేసిన.
అంటే మేము సరి చేయబడలేకపోతున్నాం. మాకు మెయిన్‌గా ఎక్కడ పొరపాటు అనేది గుర్తించలేకపోతున్నాం. ఇప్పుడు నా పరిస్థితి కూడా అంతే కదా! ప్రభు మాట్లాడకపోయినా ఎక్కడ పొరపాటని గుర్తించలేక సమయం లేదులే అని తుడిపేసుకొని వెళ్ళిపోతాం. కనుక మేము సరి చేయబడాలంటే ఇంకా ఇంకో మార్గం ఏంటి? నీ మాటకి నేను వినట్లేదు. నేను గుర్తించలేకపోతే ఇలాగే నేనుంటే కఠినమై ఇంకా దూరం అయిపోతా. అంతకంటే నాయన మమ్మల్ని శిక్షించైనా, గర్దించైనా నాయన దయచేసి సరిచెయ్ అని అట్లా అని ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థనలోనే ఇంకా భారం ఎట్లా వస్తే అట్లా చేసేసినాను. పిల్లలు కొంచెం నొచ్చుకున్నా పరిశుద్ధాత్మ నటింపు ప్రకారమే ప్రార్థన చేసేస్తున్నాను. గర్దింపుతోనే వచ్చింది ఆ ప్రార్థన. సరే ప్రార్థన అయిపోయిన తర్వాత దేవుని కృపను బట్టి అంటే గర్దింపు అనేది మనుషులకి ఎంత అవసరమో కూడా ఇక్కడ మనం గుర్తించాల. స్మూత్ గా వెళ్తే చాలా సార్లు ఎక్కువ సార్లు మనం దేవుని పనిని కరెక్ట్ గా మనం చేయలేం. గర్దింపు ఉన్నప్పుడు అది నాకైనా బిడ్డలకైనా మరి ఎవరికైనా కూడా గర్దింపు అనేది అవసరం. సాతాను మనలో ఉన్నవాడు వాడు బయటికి పోవాలంటే వాడికి ఏటు పడాల. అలాగా నేను చేసిన ప్రార్థన బట్టి అదే ఆ ప్రభు దగ్గర అయ్యా శిక్షించు, గర్దించు అని అంటా వచ్చిన దాన్ని బట్టి అన్ని రోజులు కటింగ్ చేసుకో అంటే బాబు పెద్దోడు చేసుకోకుండా అట్లానే ఉంటా వచ్చినాను. ఇంకా ఆ ప్రేయర్ ఎట్లాగా తర్వాత సర్వీస్ అంతా అనేది అయిపోయినాడేమో గాని నేను వెళ్ళి మార్నింగ్ చేసుకుంటాను అన్న అమ్మా అని అన్నాడు. మామూలుగా అయితే మనం గర్దిస్తే పిల్లలు మన మాట వినరేమో, దూరం అవుతారేమో మనం అనుకుంటాం కానీ దేవుడే వారిలో ఉండి ఆ అసమాధానాన్ని పోగొట్టాడు గాని వాళ్ళలో జరగాల్సిన కార్యం జరిగిస్తాడు. ఫస్ట్ వాళ్ళకి కొంచెం కఠినంగానే, బాధకరంగానే, కోపంగానే కూడా ఉండొచ్చు. కానీ దేవుడు మనం దేవుని ప్రకారంగా మనం గర్దించినప్పుడు వాళ్ళు కార్యం జరుగుతారు. తర్వాత వాడేవాడు నేను పోయి చేసుకొచ్చుకుంటాను అలాగన్నాడు. సంతోషం అనుకున్నాను. అంటే ఇప్పుడున్న ఏజ్ బట్టి పిల్లల్ని మనం గర్దించే స్టేజ్ లో వాళ్ళు లేరు, చిన్న పిల్లలు కాదు. వాళ్ళు ఒప్పింపబడి వాళ్ళే ఓకే అనుకొని వాళ్ళు చేస్తుంది. అలాగే చిన్న బాబు విషయంలో కూడా అంతే. హైదరాబాద్కి బుల్లెట్ తీసుకెళ్తాను అంటున్నాడు. నేను నో అనలేదు. సరేనా రిపేర్కి ఇస్తాను అంటే అలాగా నేను పోయి రిపేర్ కూడా అంటే ఇవన్నీ చేస్తున్నా, వాడు చెప్పిన ప్రాసెస్ అనే చేయిస్తున్నాను. కానీ ఒకవైపు ప్రార్థన చేస్తున్నా, ప్రభా నీ చిత్తం అయితే వాడు వద్దనేటట్లు చేయి ప్రభా అని ప్రేర్ చేస్తున్నాను. దేవుని కృపను బట్టి ఇప్పుడు అంటున్నాడంటే వాళ్ళ అన్న వాడు డిస్కస్ చేసుకున్నారు. వద్దులే మా వెహికల్ వద్దు అంటున్నాడు. లేవు నేను చెప్పినాను అని వీడు అంటున్నాడు. అలాగా అంటే వాడేవాడు నో అనేటట్లుగా అలాగ అంటే ఇప్పుడున్న ఏజ్ని బట్టి బిడ్డల్ని మనం ఏం చెప్పిన వాళ్ళు మళ్ళీ అపార్థం చేసుకుంటారు. నాకైతే ఎవరు అది ఏదో మాట్లాడతారు. వాళ్ళు నో ప్రభా నీ చిత్తం అయితే తీసుకెళ్ళినట్టు చేయి, లేకపోతే వాడు వద్దని చెప్పేటట్టు. అలా చేసినప్పుడు వాడు కూడా అలాగనా సరి చేయగలడు. అంతే సమయంలో ఇప్పుడు పెద్దోడైపోయినాడు, చిన్నోడైపోయినాడు. నా సంగతి ఏంటంటే దేవుడు నన్ను శిక్షించాలి కదా, నన్ను గర్దించాలి కదా. మరి 2-3 రోజులు ఆయన మాట్లాడకుంటే కూడా ఏం బాధపడట్లే. అదే నాలో ఉన్న పెద్ద దాన్ని ఏమంటారు నిర్లక్ష్యం. దేవుడు మాట్లాడకపోయినా నువ్వు దులిపేసుకొని వెళ్ళిపోతున్నావా? అంటే ఆయన మాట్లాడకపోయినా పర్వాలేదు అనేసుకుంటున్నావా? అయ్యో ఎంత దిగజారిపోయినానో నాకు నేనుగా. ఓకే అందరు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, అందరూ హ్యాపీగా ఉంది, నాకు అన్ని చక్కగా జరిగిపోతున్నాయి. ఆయన మాట్లాడిపోతే ఏమో అన్నట్టుగా ఉంది నా పరిస్థితి. అయితే దానికి ఒక దెబ్బ పడాలా. అంటే ఇంతకుముందు చిన్నగా ఒకసారి మాట్లాడకపోతేనే అల్లాడిపోయేదాన్ని. పూట మాట్లాడకపోతేనే 2 రోజులైనా కూడా ఏం ఫీలింగ్ సెన్సేషన్ లేకుండా ఉన్నాను. అంటే నేనంటే ప్రభు అంటే నిర్లక్ష్య పెడుతున్నాను అనేది తెలుస్తుంది కానీ ఏం చేయాలో తోచట్లేదు. ఎక్కడ తప్పు చేసినా చెప్తే కదయ్యా నాకు తెలుస్తుందని నేను అంటున్నాను కానీ ప్రభు నాతో మాట్లాడట్లేదు. నేను కనిపెట్టట్లేదు ఆయన పాదాల దగ్గర. ఏం చేయాలో అర్థం కాదు. అయితే ఆ ప్రార్థన తర్వాత దేవుడు ఏం చేశాడంటే ఆయన శిక్షించేది, ఆయన గర్దించే విషయాలు నేను మీకు చెప్తున్నాను. చిన్న విషయాలు కూడా మనం గుర్తిస్తే ఎక్కువ నష్టానికి వెళ్ళక ముందే మనం సరి చేసుకొని
వెంటనే సరి చేసుకోగలం. దానివల్ల ఎక్కువ నష్టం అవ్వకుండా. ఎక్కువ నష్టం ఎక్కడవుతది? మనకవుతది, మన కుటుంబానికవుతది, పరిచర్యకవుతది, మందిరానికవుతది, అందరికవుతది. మనం పొరపాటు చేస్తే మనకు మాత్రమే కాదు, ఇంతమందికి నష్టం వస్తది. సరే, ఆ రీతిగా నేను వాగ్దానం తీయాలి. సాటర్డే ప్రేయర్ అయిపోయినాక వాగ్దానం తీస్తామని ప్రార్థన చేస్తుంటే దాదాపు 12:30 అయింది, 1 గంట అయింది. ఆ టైంలో ప్రార్థన చేస్తుంటే ఏం అర్థం అవట్లేదు, ఏ వాగ్దానం రావట్లేదు. ఇంకా నాకు ఇంకా అక్కడ పట్టుకున్నాడు దేవుడు. ఇప్పుడు నువ్వు వాగ్దానం పెట్టాలా, పెట్టకపోతే ఇంకా అదే నీకు అంటే శిక్ష అన్నట్టుగా. ఏం మాట్లాడట్లేదు. ఆయన మాట్లాడకపోతే నాకు ఇష్టం వచ్చిన వాక్యం తీసుకొచ్చి నేను వాగ్దానంగా పెట్టలేను. ఇలాగ నేను తప్పు చేసిందా అన్న కొన్ని రోజుల నుంచి కూడా ఆల్మైటీలో అనేక సమస్యలు ఉన్నాయ్యా, మాట్లాడయ్యా అంటున్నాను కానీ ఏం ఆయన దగ్గర నుంచి పలుకు రావట్లేదు. పలుకు రానప్పుడు నేను మూవ్ అవ్వలేను నా సొంత జ్ఞానంతో. అందుకనే సాటర్డే అడ్మిన్స్ గ్రూప్ లో అందరితో కూడా ప్రార్థన చేస్తా వచ్చిన. దేవుడు నాతో మాట్లాడితేనే కదా నేను ఎట్లా ముందుగా సాగలను. అలాగా వాగ్దానం రాకపోయేసరికి నాకు బాధేస్తుంది. ఇంకా అంటే టైం మీరిపోయింది, అంటే నిద్ర లేదు, అంటే ఫాస్టింగ్ ఉంటాం కదా, ఎగ్జాస్ట్ అయిపోయిందేమో, నేను దేవుని స్వరం వినలేకపోతున్నానేమో అట్లా అనుకుంటున్నాను. అట్లా అని ఇంకా నాకు ఏం అర్థం కాక నేను మేరీతో కలిసి ప్రార్థన చేస్తున్నాను. అప్పుడు మేరీకి చెప్తున్నాను, మేరీ నువ్వే తీయని. అంతకుముందు కూడా అట్లా మేరీ నేర్చుకుంటుంది, మేరీతో తీపిచ్చాను ఒకసారి చెప్తే సర్లే అని మేరీతో చెప్పినాను, ఆ పాప తీయగలిగింది. ఇప్పుడు కూడా నేను సరే మేరీ నువ్వు నీకే చెప్తాడేమో దేవుడు, నువ్వే తీయ అంటే ప్రార్థన చేస్తున్నా పాప. ప్రార్థన చేస్తుంటే నాకు మనసులో ఒక విధమైన దుఃఖం వచ్చేసింది. ప్రభా నాతో మాట్లాడట్లేదు కదా అనేది ఒక ఇన్ఫీరియర్ ఫీలింగ్ వచ్చేస్తుంది. ఓ కొరడా దెబ్బతో కొట్టేసినట్టు అనిపించింది నాకు. సరే ప్రభా చెప్తాడు కదా మోషే యెహోషువ, ఎప్పుడు అప్పగించమంటాడు అప్పుడు అప్పగించేసేయాలి. మనది స్థానం అనుకోవడానికి కూడా లేదు. మనం ఎప్పుడే తప్పు చేస్తామో అంతే. ఇంకా సరే నేనైతే లేదు, నాకు ఈ స్థానం కావాలని నేను పట్టుబట్టే అలా ఎప్పుడు అనుకోలే. అట్లా ఉండకూడదు. నేను ఎవరి స్థానం ఎవరి సమయం ఎంతవరకు అంతవరకే. మనకు ఉన్నంత కాలం మన పని మనం సక్రమంగా చేయాలి. దేవుడు అప్పగించిన పని, దేవుని అప్పగించిన స్థానం, అట్లానే నేను అనుకుంటా. అట్లా అనుకుంటున్నాను. సరే బాధ ఒకవైపు, నేను తప్పు చేశాను, నాతో నువ్వు మాట్లాడట్లేదు అనేది నాకు ఎంతో దుఃఖాన్ని తీస్తా వచ్చింది. ఇప్పుడు వాగ్దాన విషయంలో మాట్లాడకపోతే ఇంకా నాకు ఎంతో ఇంకా దుఃఖం వచ్చింది. అప్పుడు మేరీకి చెప్తాడని వెయిట్ చేస్తున్నాను. మేరీ అమ్మ నాకు ఏం దొరకట్లేదు, నువ్వే చేయమ్మా ప్రార్థన అని అంటే సర్లేని నువ్వు మళ్ళీ సరే ఏం ప్రభావ మళ్ళీ నాకే ఇచ్చినావు అని అనుకుంటే ఇంక అప్పుడు అంతకుముందు నేను మోకరించి ప్రార్థన చేయలే, నిలబడుకొని చేస్తా వచ్చిన. అప్పుడు ఇంకా నోరు మూసుకొని మోకరించి ప్రభా నన్ను క్షమించు, నా తప్పులని నిదానించి తప్పులు ఒప్పుకుంటూ నేను ప్రార్థన చేయడం వల్ల దేవుడు తన వాగ్దానం బయలుపరుస్తా వచ్చాడు. అప్పుడు ఎంతో నెమ్మది వచ్చింది, ఎంతో సంతోషం వేసింది. నిజంగా చెప్తున్నాను, ప్రభు మనల్ని క్షమించినప్పుడు ఉన్నంత తేలికైంది ఆ సంతోషం అనేది ఎప్పుడు కూడా మనకు ఉండదు. అప్పుడున్న ఆ విజయం, ఆ ధైర్యం ఇంకెప్పుడు కూడా ఉండదు. అందుకని తన పొరపాటును గ్రహింపగలవాడేవాడు. మన పొరపాట్లు ఎంత గ్రహించుకుంటూ మనం ప్రభు దగ్గర క్షమాపణ ఓపెన్గా ఒప్పుకొని తీరుతాము, ఇది నా వల్లే, నా తప్పే, నా పొరపాటే అని మనం ఎంత తగ్గించుకుంటూ ఒప్పుకుంటుంటామో అంత శత్రువు మీద మనకు విజయం వస్తూ ఉంటుంది. సాతాను ఎప్పుడు కూడా నీది కాదులే, వాళ్ళదిలే, వీళ్ళదిలే, కప్పుకో, వాళ్ళకి తెలియకూడదు. నీతో దేవుడు ఏమేమి గొప్ప కార్యాలు చేసినా అవి చెప్పు అంతే. నువ్వు ఓడిపోయిన సంగతులు చెప్పొద్దు, నువ్వు అది అట్లాంటి పక్కన పెట్టేయి, అవి కప్పేసుకోవి. ఆ పాపాన్ని కూడా మనం ఇతరులకు ముందు కూడా ఒప్పుకొనివాడు. అలాగ ఆ సాతాను ఎప్పుడు ఏం చేస్తూ ఉంటాడంటే మోసపుస్తూ ఉంటాడు, మన పాపాన్ని కప్పుకునేటట్లు చేస్తూ ఉంటాడు. మనం ఒప్పుకోము, అసలు ప్రభు దగ్గర ఒప్పుకోము, దేవుని దగ్గర ఒప్పుకోకుండా చేస్తూ ఉంటాడు. ఎప్పుడైతే నేను ఒప్పుకుంటా వచ్చినాను, దేవుడు మాట్లాడుతా వాగ్దానం ఇస్తా వచ్చిన, చాలా సంతోషం వేస్తుంది వాగ్దానం. తర్వాత నేను పర్సనల్ గా మళ్ళీ ప్రార్థన చేస్తాను, చాలా వందనాలు ప్రభా,
ఎంతో భారం దిగిపోయినట్లుగా అయిపోయింది. అంతకుముందు కూడా అడుగుతా వచ్చినాను, తండ్రి అప్పట్లాగా నేను ఆత్మీయంగా ఉండలేకపోతున్నాను. మందిరంలో గాని, ఆరాధనలో గాని, అలాగు నా విషయంలో నేను తప్పిపోయినట్టు ఉంది నాయన, దయచేసి నన్ను సరిచేయి. ఎట్లా చేస్తావో నాకు తెలీదు. ఎక్కడ పొరపాటు జరుగుతుందో తెలీదు అని అనుకుంటూ ఉన్నాను. సరే, ఇవన్నీ గూడా దేవుడేం జేసినాడంటే, రాత్రి అట్లాగా ప్రార్థన చేసి పడుకున్న తర్వాత ఎంతో తేలిగ్గా పడుకున్నాను. ఉదయం లేవంగానే స్వరం ఆయన వెంటనే వినపడుతుంది. అంటే లేచి లేవంగానే గూడా తన స్వరాన్ని వినపడజేస్తా వచ్చినాడు. ఎలాగా అంటే గుర్తు చేస్తా వచ్చి మొట్టమొదటిగా, "నువ్వు చాలా రోజుల నుంచి చెప్తున్నాడు ఉపవాసంతో నువ్వెళ్ళు. ఆదివారం రాత్రి ఉంటాను గదా ప్రభా, సాటర్‌డే మళ్ళీ ఎట్లాగా" అని అనుకునేదాన్ని. అయినప్పటికీ "నువ్వు ఆదివారం ఉపవాసం ఉండు. మళ్ళీ మధ్యాహ్నం వచ్చి తినాల" అట్లా చెప్పేవాడు. పర్లేదులే అని నేను అట్లనే కొంచెమనే తినేసి వెళ్ళిపోయేదాన్ని ఆదివారం ఉదయం. దానివల్ల నేను ఎంత నష్టపోయినానో దేవుడు నాకు చూపిస్తా వచ్చినాడు. ఈ దినం ఉపవాసంతోనే వెళ్ళేటట్లుగా దేవుడు పొద్దున్నే జ్ఞాపకం చేసినాడు. సరే ప్రభా అని ఒప్పుకున్నాను. అంటే నేను క్షమాపణ అడిగేది, ఎన్ని మూసుకొని పోయిన నా ద్వారాలన్నీ దేవుడు తెరవజేసినాడు. నా వల్ల ఎక్కడెక్కడ నష్టపోయిందంతా తిరిగి రికవర్ చేస్తా వచ్చినాడు. బిడ్డలిద్దరు అట్లా సరి చేయబడ్డానికి కారణం ఏంటి అంటే, ఆ యొక్క వాక్యం గద్దించేనా, శిక్షించేనా మమ్మల్ని సరిచేయి అన్నప్పుడు అలాగ నాలో కూడా కార్యం చేస్తా వచ్చినాడు. తర్వాత ఈ రోజు ఉదయం నేను ఉపవాసంతోని మందిరానికి వెళ్ళడానికి దేవుడు కృపనిస్తా వచ్చినాడు. ఆ ఉపవాసం డిఫరెంట్ అసలు నిజంగానే. ప్రభు ఆజ్ఞ, అసలు ఉపవాసం పక్కన పెట్టండి, దేవుడు ఆజ్ఞకు లోబడ్డం అంటేనే అదే ధైర్యం మనకు, అదే విజయం అంతే. సాతాను మీద గొప్ప విజయం అంతే. అది ఉపవాసం అన్నా గాని, ఇంకేదన్నా పని గాని, ఆయన చెప్పింది చేయడం అంటేనే అదే మన శత్రువు మీద గొప్ప విజయం పొందినట్టు. ఎప్పుడైతే లోబడుతూ వచ్చినానో దేవుడు మహాకృపను బట్టి తొందరగా అర్లీ కూడా వెళ్ళేటట్టుగా దేవుడు చేసినాడు. కొన్ని రోజులుగా 9 గంటల కంటే జస్ట్ 2 minutes ముందు వెళ్ళేదాన్ని అంతే. ఈసారి 8:30కి వెళ్ళాలని డిసైడ్ చేసుకున్నాను కానీ 8:50కి అట్లా వెళ్ళగలిగిన, 10 నిమిషాల ముందు. నెక్స్ట్ వీక్ ఇంకా ముందుగా వెళ్ళి ప్రార్థన చేయాలని ఇప్పటి నుంచి ప్రార్థన చేసుకుంటా నేను. అలాగున 10 నిమిషాల ముందు వెళ్ళగలిగిన. తర్వాత వెళ్ళిన తర్వాత అంటే ఉపవాసం ఉన్నప్పుడే ఎక్కువ మోకరించగలుగుతాం. లేనప్పుడు అంటే ఏదో కొంచెం తినిపోదాం, లేకపోతే పడిపోతాను, ఇతరులకు ఇబ్బంది పెడతాను అన్న భయంతో ఏదో కొంచెమన్నా తినేదాన్ని. ఈసారి ప్రభు అంటే అంటాడు కదా, రొట్టె వల్ల జీవించడం ఆయన నోటి నుండి వచ్చే మాట వల్ల జీవిస్తాడనే ఆ మాటను బట్టి, ఓకే ప్రభా నువ్వే నన్ను బతికించుకుంటావు అనుకున్నాను. అలాగన మోకాల మీద ఉండగలిగిన. అంటే పొద్దున వెళ్ళినప్పుడు స్టార్టింగ్ ప్రేయర్‌లో డైరెక్ట్‌గా మోకాళ్ళ మీదే ఉండగలిగిన. దేవుడి మహాకృపను బట్టి స్టార్టింగ్ ప్రేయర్ చెప్తారు కదా, ఒక బ్రదర్, ఒక సిస్టర్ చేయమని చెప్పండి. అలాగన చెప్పినాడు. అలాగన నేను సిస్టర్స్‌లో నేను కూడా చేయడానికి దేవుడు నాకు అవకాశం కల్పించినాడు. ఎంతో భారంగా కూడా ఆ యొక్క ప్రార్థన వస్తా వచ్చింది. అంటే ప్రభు మనతో ఉన్నప్పుడు ఈ కార్యాలు ఇట్లా జరుగుతాయి. దానివల్ల మందిరానికి కూడా ఎంతో మేలు, ఎంతో ఆశ్చర్య కార్యాలు కూడా ఆయన జరిగించేవాడుగా ఉంటాడు. అలాగున అవకాశం నాకు దేవుడు ఇస్తా వచ్చినాడు. అంతేకాకుండా ఆరాధనలో మోకాల్లో ఉండగలిగినాను. తర్వాత ఇంకా బల్ల విషయంలో మోకాళ్ళ మీద ఉండగలిగిన. మొత్తం ఉండలేకపోయినా కనీసం సగం సగమైనా ఉండగలిగినాను. టోటల్‌గా ఇంతకు ముందు కంటే చాలా బెటర్ అన్నమాట. చాలా మేలు. అలాగున్న దేవుడు అంటే క్షమాపణ నేను అడగటం వల్ల, ఆయన క్షమించడం వల్ల ఇన్ని కార్యాలు జరుగుతా వచ్చినాయి. అదే క్షమాపణ నాకు లేకపోతే ఇన్ని అంటే ఇంటి గుడ్డితనంలో నేను ఉంటున్నా నాకు తెలియట్లేదు. నేను ఎటు వెళ్తున్నానో కూడా నాకు తెలియట్లేదు. ఇంకా కొన్ని దినాలుగా ఏదో చేయాలని ఉంది గానీ అది చేయలేకపోతున్నా. ఎందుకు కారణమో నాకు తెలియట్లేదు. భారమైతే ఉంది ప్రభు, నేను ఆ పని నేను చేయలేకపోతే ఎందుకు కారణం? ఏంటి? అని నేను దేవుని దగ్గర అప్పుడు ప్రార్థన చేసేదాన్ని. ఇప్పుడు దేవుడు దానికి కూడా కారణాలు ఆయన ఓపెన్ చేసినాడు. డోర్స్ ఆయన తెరవంది ఎవరు తెరవలేరు. ఆయన మూయగా ఎవరు తెరవలేరు అంతే. ఆయన తెరిస్తేనే మన జ్ఞానం వస్తుంది అంతే. ఆయన అప్పుడు దాని విషయం చెప్తాను, నువ్వు నీ శరీరాన్ని నిజమే ఈ మిగతా సంబద్ధులు, అపవిత్రత ఇట్లాంటి సంగతుల్లో ఓకే, కానీ నీ ఆత్మ ద్వారా నువ్వు శరీర క్రియలు అయిపరచాలి. అంటే నువ్వు ఈ మధ్య కాలంలో ఎట్లున్నానంటే తిండి విషయంలో, నిద్ర విషయంలో ఓకే అనుకుంటున్నాను, సాగిపోతున్నాను.
అంటే ఎట్లా అంటే ఇంతకుముందు నిద్ర సరిగ్గా పట్టేది కాదు. ఈ మధ్య కొంచెం ఫస్ట్ రూమ్‌లో అంటే ఫ్రెష్ ఎయిర్ అంటే నాకు ఏసీ ఇష్టం ఉండదు. ఫ్రెష్ ఎయిర్ వచ్చేటట్లుగా 2 సైడ్స్ విండో ఉంటాయి. ఫస్ట్ రూమ్‌లోనే నేను పడుకోగలుగుతున్నాను. నిజంగా ఆరుబయట ఉన్నట్టుగా మంచిగా నిద్రొస్తుంది. దేవుడు ఎన్నో దినాలకు మంచి నిద్ర ఇస్తున్నాడని నా టైం కంటే ఎక్కువ నేను నిద్రపోతున్నా. పర్లేదులే దేవుడే ఇస్తున్నాడు అనుకుంటున్నాను. నా ప్రార్థన సమయం తగ్గింది. అలాగా దేవుడు ప్రతి ఒక్కటి చూపిస్తా వచ్చినాడనమాట. నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు ఉండలేకపోతున్నావు. ఉండని కారణాన నీ శరీరాన్ని అలుగొట్టుకోలేకపోతున్నావు. నీ ఆత్మ చెప్పినట్లుగా నీ శరీరం వినలేకపోతుంది. ఆత్మీయంగా నువ్వు ఇలా ఉండాలని అనుకుంటున్నావు. ఇలా చేయాలని అనుకుంటున్నావు కానీ చెయ్యకపోవడానికి కారణం అంటే నీ శరీరాన్ని నీవు నలుగొట్టుకొనలేకపోతున్నావు. నేను లేపుతున్నాను మార్నింగ్. నువ్వు లేవలేకపోతున్నావు. పర్లేదులే అనుకుంటున్నాను. పర్లేదులే అనుకోవడమే సాతాను. ఆ శరీరం నువ్వు దాన్ని నలగొట్టుకొని నువ్వు ఏమాత్రం ఆత్మీయ కార్యాలు నువ్వు ఎలా చేయగలవు అని దేవుడు నన్ను ప్రశ్నిస్తావు. నువ్వు ఆత్మను ఆర్పుతున్నావు కానీ శరీరాన్ని అనగొట్టట్లేదు. శరీరాన్ని నువ్వు నలగొట్టు. నిద్ర విషయంలో తక్కువ చేయాలి. ఒకప్పుడు నేను 5 గంటలే పడుకుంటేదాన్ని. 4 గంటలు నైట్ పడుకుంటే ఆ 4 గంటలు పడుకోగానే అబ్బా ఇంత మంచి నిద్ర వచ్చేసింది అనుకునేదాన్ని. అప్పుడు లేవంగానే మళ్ళీ ప్రేయర్ చేస్తాను. ఇప్పుడు 6 గంటలు పడుకున్నా అమ్మాయి 6 గంటలు సఫిషియెంట్ సరిపోయిందిలే అనుకుంటున్నాను నేను. అదన్నీ దేవుడు జ్ఞాపకం చేస్తా వచ్చినాడు. అలాగన శరీరాన్ని నల్లు కొట్టుకోకపోవడం వల్లనే ఆత్మ సిద్ధమే గాని ఆత్మ కార్యాలు నువ్వు చేయలేకపోతున్నావు అని దేవుడు నాకు చూపిస్తా వచ్చినాడు. ఇవన్నీ చూపించడానికి కూడా కారణం ఏంటంటే నా పాపాన్ని నేను ఒప్పుకోవడం, నేనే తప్పు చేసినా అని ఒప్పుకోవడం అన్నమాట. ఆ రీతిగా దేవుడు నా విషయంలో కార్యం చేస్తా వచ్చినాడు. మన విషయంలో కూడా ఎక్కడైనా అలాంటి సంగతులు ఉంటే మనం కూడా సరి చేసుకుందాం. అట్లా మన ద్వారా మన కుటుంబం, మన సంఘం, మన గ్రూపు అన్ని కూడా ఆయన సరి చేసేవాడుగా ఉంటాడు. బట్ మనము తప్పు చేస్తే కూడా అందరి విషయాల్లో కూడా పొరపాట్లు అనేవి జరుగుతాయి. అవి మనం గమనిస్తే దేవుని దగ్గర అడిగితే దేవుడే మనకు చూపిస్తాడు. ఆ రీతిగా మన జీవితాలు కూడా మనం సరి చేసుకుందాం. దేవుడి మాటలు మన కొరకే తెలుసుగా. ఆమేన్. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల దేవ, నాయనా మీరు ఇచ్చిన కొద్దిపాటి లేఖనాల్లో మాటలను బట్టి అలాగే సాక్ష్యాన్ని బట్టి కూడా నీకు వందనాలు. ప్రభువా, తన పొరపాట్లు కనుగొన్న దేవుడు నేను రహస్యంగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషంగా తీర్చినని చెప్పి ప్రభు ఇచ్చిన మాటలను బట్టి మీకు వందనాలు. దేవా, నిజంగా మా పొరపాట్లు ప్రభావ తెలుసుకుని మీ సన్నిధికి వచ్చి ప్రార్థించినప్పుడు తండ్రి అది వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘంగా చేసిన ప్రతి ప్రార్థన ప్రభావ మీరు ఆలకించే దేవుడు, అంగీకరించే దేవుడు. నిజంగా శరీరాన్ని నలగొట్టుకునే విషయంలో ప్రభావ నాయన మరి నేను కూడా తప్పిపోయిందని దయతో నన్ను కూడా క్షమించుకుని అడుగుతున్నాను. దేవా నాయన, కుటుంబ ప్రార్థనతో ప్రభావ మీరు మాట్లాడే దేవుడు అని నా విషయంలో కూడా ప్రభు మీరు చేసిన కృపను బట్టి మీకు వందనాలు. ప్రభావ మీ బిడ్డ నాయన ఎన్నోసార్లు ప్రభు గద్దించి నాయన బిడ్డల్ని గద్దించొద్దు, నాయన ప్రేమించి ప్రార్థించాలి. ఆ రీతిగా ప్రేమించి ప్రార్థించినప్పుడు తండ్రి బిడ్డల్లో చేసిన గొప్ప కార్యాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను. అలాగే గద్దింపు కూడా ఎంతో అవసరం అన్నారు. ఆ గద్దింపుని కూడా ప్రభు లోబడి మనస్తత్వం బిడ్డలకి ఇచ్చారు. దాన్ని బట్టి వందనాలు. బిడ్డలు లోబడటానికి కుటుంబంలో చేసిన గొప్ప కార్యాన్ని బట్టి వందనాలు. అలాగే బాబు కూడా ఆరాధించడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు. ఇమ్మిని గారి మొదటి ప్రార్థనలోని ప్రభు నాయన మరెంతో బలమైన ప్రార్థన చేసిన దాన్ని బట్టి వందనాలు. నాయన మీ మందిర సమృద్ధినిచ్చి ప్రభు నాయన మీరు వాడుకుంటున్న దాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను. ప్రభు తన బట్టలు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి వందనాలు. ప్రభు వాగ్దానం ఇచ్చిన దేవుడు, నమ్మదగిన దేవుడు అని రాత్రికాల సమయంలో వాగ్దానం ఇచ్చి ప్రభు మమ్మల్ని తృప్తిపరిచినందుకు నీకు వందనాలు. ఈ వారం అంతా వాగ్దాన్ని బట్టి ప్రార్థించడానికి నాకు మాకు అందరికీ సహాయం దయచేయండి. ప్రభు కృప చూపించమని అడుగుతున్నాను. మా జీవితంలో ప్రభు మా పొరపాట్లు ప్రభు నాయన అన్ని సన్నిధిలో ఒప్పుకొని ప్రభు మీరు క్షమించిన ఎడల ప్రభు నాయన మరి ఎంతో మనసు తృప్తిగా ఉంది ప్రభు నాయన ఆ రీతిగా సాగిపోవటానికి ప్రభు మీ బిడ్డకి చూపిస్తున్న మహాకృపకే నీకు కృతజ్ఞత స్థితులు చెల్లించుకుంటూ
నాయన ఏమేమి నాయన తనకి ఇచ్చిన ఈ సాక్ష్యాన్ని బట్టి ప్రభా మరొకరు నాయన తప్పిపోకుండా తండ్రి ఆ రీతిగా ప్రభా మేము కూడా ప్రార్థించుకుంటానికి చూపిస్తున్న దారిని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతి చెల్లించుకుంటూ మా ప్రభు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామాన్ని బట్టి స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ప్రేమ దేవ, పరిశుద్ధమైన దేవ, దయగలిగిన దేవ, కనికరం గల దేవ, ఈ సాయంకాలం సమయంలో రాత్రి సమయంలో ప్రభా మమ్మల్ని ఈ విధంగా సమకూర్చిన మీ ప్రేమ కొరకే ఉందనండి ప్రభా. మీరు మా మధ్య ఉండి మీరు మాతో మాట్లాడుతున్నా ప్రభా, మీ కృప కొరకే ఉందని చెల్లిస్తున్నాం. మీరు సమీపంగా ఉండే దేవుడు అని, మా అవసరత ఎరిగిన దేవుడు అని, మమ్మల్ని బలపరిచే దేవుడు అని, శక్తినిచ్చే దేవుడు అని వందనములు చెల్లిస్తున్నాను. ఒక్క వీళ్ళకని మీరు అనేక పరిస్థితుల గుండా నడిపిస్తూ ప్రభా మీరు మీ సాక్షిగా మీరు ఉంచిన మీ ప్రేమ కొరకే ఉన్నాను. తన జీవితం ద్వారా ప్రభా అనేక విధాలుగా ధైర్యపరుస్తూ ఆ పరిస్థితులు ఎదుర్కొనే సమయంలో ధైర్యంగా ఉండగలిగినట్లు, జయం పొందుకునేటట్లు, మీ సన్నిధిలో ప్రార్థించేటట్లు సహాయపడుతున్నందుకే వందనములు ప్రభా. ప్రతి చిన్న మిస్టేక్ కలిగిన వెంటనే ఒప్పుకొని మీ రక్త ప్రోక్షణ కిందకి తీసుకొచ్చే ఆ గొప్ప పరిస్థితిని మాకందరికి మీరు అనుగ్రహించండి. ఆ రీతిగా సరి చేసుకునే వారమై ఉండటానికి సహాయం చేయండి. అంతేకాదు ప్రభా, ప్రతిదినము మీరు మాతో మాట్లాడి మీరు మాకు సమీపంగా ఉంటే ఎంతో ధైర్యం, ఎంతో శక్తి, ఎంతో బలం ఆ రీతిగా మమ్మల్ని ఉంచండి. మీరు మాట్లాడితేనే క్షేమం ప్రభా, మాకు మేలు ప్రభా. ప్రార్థన భారాన్ని పెంచండి. ప్రార్థన భారం తగ్గిపోతా ఉంది ప్రభా. నన్ను క్షమించు దేవా. పెందల కడే లేచి ప్రార్థించే అనుభవం ప్రభా ఇంకా నన్ను పెంచండి. భారం దయచేయండి, ఆసక్తి దయచేయండి. శరీరాన్ని, నిద్రని, ఆహారాన్ని అన్నిటినీ ప్రభా మితముగా ఉండటానికి నేర్పించండి. పరిశుద్ధాత్మ యొక్క శక్తిని పొందుకుని ఈ లోకంలో ఈ జీవితయాత్రలో కొనసాగుటకు సహాయం చేయండి. శత్రు క్రియలను లైన్ చేసే శక్తిని దయచేయండి. ఆ రీతిగా బలపరచమని ప్రార్థిస్తున్నాను దేవా. కనికరించండి ప్రభా. మీ నోట నా మాట ఉంచండి. అది ఇతరులకు బాధకరమైన, క్షేమమైన, ఆశీర్వాదమైన, కఠినంగా ఉన్న ప్రభా మీరిచ్చే మాట నేను మాట్లాడగలుగుటకు సహాయం చేయండి ప్రభా. నా సొంత ఆలోచనలు, సొంత మాటలు, సొంత ఉద్దేశాలు తీసివేయండి. కేవలం మీ ఆత్మ ద్వారా నడిపించబడటకు సహాయపడండి దేవా. బలహీనతలను బలపరచమని, ఉద్దేశం సంపూర్ణ న్యాయాలు సిద్ధపరచమని నేను తగ్గించుకుంటున్నామని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి.